ఎవరు పడితే వాళ్ళు నోటికి ఏదొస్తే అది అమరావతి గురించి మాట్లాడుతున్న ఈ సందర్భంలో వాస్తవాలకు ఉన్నటువంటి ప్రమాదాలు, సవాళ్లు, కుట్రల విషయంలో ప్రజలకు ఉండాలి. వాటిని దాటుకుని వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అనే దాని మీద అందరిలోనూ ఒక ఏకాభిప్రాయం రావాలి అన్న ఉద్దేశంతో ఈ వివరాలన్నింటినీ సవివరంగా ప్రజల ముందు పెట్టదలుచుకున్నాం. ఇందులో ఏవైనా మేము మాట్లాడిన దాంట్లో అవాస్తవాలు ఉంటే తప్పకుండా ఎత్తి చూపించమని చెప్పి మీడియాకు, అలాగే ప్రజలకు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కానీ హైదరాబాద్లో కానీ కూర్చుని ఉండే మేధావి వర్గాలకు కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలందరూ 2014 నుంచి అమరావతి విషయంలో ఏం జరుగుతుందో పూర్తిగా అర్థం చేసుకుని ఉన్నారు. ఏం జరుగుతుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ మధ్యనే 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన పిల్లలకి తెలిసి ఉండకపోవచ్చు. ఆ యువతకు కూడా వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి బ్రీఫ్గా మరొకసారి క్విక్గా 2014 నుంచి ఏం జరిగిందో ఒకసారి రన్ చేస్తాం. 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి, సరే కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఎక్కడో చోట రాజధాని కట్టుకోవాలనేది ఎవరో కాదనలేని విషయం. ఎక్కడ అనే విషయం మీద శివరామకృష్ణన్ కమిషన్ అని ఒకటి వేశారు. సెంట్రల్ గవర్నమెంట్ విభజన చట్టంలో భాగంగా వాళ్ళు రాష్ట్రం అంతా తిరిగి అందరి దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఒక్కొక్కళ్ళు మా ఊర్లో పెట్టమని అడిగారు. ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో మా ఊర్లో పెట్టండి, దానికి ఇన్ని కారణాలు ఉన్నాయి, ఇన్ని సదుపాయాలు ఉన్నాయి అని చెప్పారు. అది అద్భుతమైన ఒక ప్రజాస్వామిక ప్రక్రియ. అందులో మనం ఏం తప్పు పట్టాల్సిందేమీ లేదు. సరే, మొత్తం మీద అభిప్రాయాలు, పిటిషన్లు, విజ్ఞప్తులు అంకెల్లో లెక్కేసుకుంటే కృష్ణా గుంటూరు జిల్లాలో పెట్టమని వచ్చిన విజ్ఞప్తులే సంఖ్య ఎక్కువ. అయినా కానీ సంఖ్య ఎక్కువైనంత మాత్రాన అక్కడే పెట్టాలని ఏమీ రాసిపెట్టి లేదు. శివరామకృష్ణ కమిషన్ చివరిలో ఏం చెప్పిందంటే, సరే ఇంత పొడుగు రిపోర్ట్ ఇచ్చారు, అందులో ముఖ్యంగా చెప్పినవి ఏంటంటే ఎక్కడ పెట్టినా కానీ కొంచెం సరిపడా స్థలం ఉండేటట్టు, ఎక్కువ ఖర్చు అవ్వకుండా భూసేకరణ ఈజీ అయ్యేటట్టు చూసుకోండి అని చెప్పి రకరకాల సిఫార్సుల వరకే ఇచ్చి వెళ్ళిపోయారు. శివరామకృష్ణ కమిషన్ కాల పరిమితి రాష్ట్రం విడిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగింది. 2014 మేలో కొత్త ప్రభుత్వం వస్తే ఆగస్టు సెప్టెంబర్ వరకు నాకు గుర్తున్నంత వరకు శివరామకృష్ణ కమిషన్ ఫంక్షనింగ్ చేసింది. దాని తర్వాతే రిపోర్ట్ ఇచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కొత్త ప్రభుత్వాన్ని కూడా అడగటం పరిపాటి. మీరేమనుకుంటున్నారండి అని చెప్పి కొత్త ప్రభుత్వాన్ని అడుగుతారు. కొత్త ప్రభుత్వం వాళ్ళు కూడా వాళ్ళు చెప్పదలుచుకున్నది వాళ్ళు చెప్పారు. కాకపోతే అప్పట్లోనే కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి శివరామకృష్ణ కమిషన్కి మధ్యలో కొంచెం అభిప్రాయాలు కలవడం లేదు అని వినపడింది. మనకి పెద్దగా పేపర్లలో రాలేదు, రచ్చ కాలేదు, కానీ కొద్దిగా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఆయన ఒకటి అంటున్నాడు, మనం ఒకటి అంటున్నాం అనేది వినపడింది. దాని కారణంగానో ఏవో కానీ మొత్తానికి శివరామకృష్ణ కమిషన్ హితమిద్దంగా ఇక్కడ పెట్టండి అని చెప్పకుండా ఇదిగోనే 4-5 ప్రిన్సిపల్స్ పెట్టుకుని 4-5 ప్రాతిపదికలు పెట్టుకుని మీకు నచ్చిన చోట పెట్టుకోండి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళ పని అప్పుడుతో అయిపోయింది. రాజధాని పెట్టే బాధ్యత దాదాపుగా కొత్త ప్రభుత్వం మీదే పడింది. శివరామకృష్ణ కమిషన్ చెప్పింది అసలు వాళ్ళ పెద్దగా దాన్ని మనం లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద పడినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, సెప్టెంబర్ మిడిల్లో అనుకుంటా 2014లో రాష్ట్ర ప్రభుత్వం, అప్పట్లో అసెంబ్లీ హైదరాబాద్లో జరిగేది, హైదరాబాద్లో ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏంటంటే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో రాజధానిని పెడదామని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి సెప్టెంబర్ మిడిల్లో అనౌన్స్మెంట్ చేశారు. అలా చూడని చెప్పలా. మీ విజయవాడలో మన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ రోజున విజయవాడలో చాలా చోట్ల టపాకాయలు కాల్చి మరీ సంబరాలు చేసుకున్నారు. అదే మర్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వస్తా అంటే దారి పొడుగున ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బెంచ్ సెంటర్ వరకు దారి పొడుగున విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేసి థ్యాంక్ యూ సీఎం సార్, మా ఊళ్ళో రాజధాని పెడుతున్నందుకు అని చెప్పి ప్లే కార్డులు పట్టుకుని నుంచున్నారు. అది మీకు గుర్తుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడే కొంచెం తెలివి వచ్చిన కుర్రాళ్ళకి తెలియడం కోసం చెప్తున్నా. సెప్టెంబర్లో జరిగింది అది. ఆ తర్వాత విజయవాడ చుట్టుపక్కల అన్నారు తప్ప ఎక్కడ అన్నది ఏమి చెప్పలా. ఆ తర్వాత అక్టోబర్ 12నో అక్టోబర్ 31 అనుకుంటా, అక్టోబర్ 31వ తారీఖున అనుకుంటా శాసనసభలో తీర్మానమే చేశారు. ఏమనంటే విజయవాడ గుంటూరు నగరాల మధ్యన తుళ్ళూరు మండలం ప్రాంతంలో
రాజధానిని పెట్టబోతున్నాం అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ తీర్మానం చేయడానికి ముందు చర్చ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన ఆ రోజుకి ఇంకా 30,000 50,000 ఎకరాలని ఎవరికి తెలియదు. అప్పటికి ఇంకా భూ సమీకరణ కూడా పూర్తిగా అదే మాటలు నడుస్తున్నాయి, ఆలోచన ఉంది తప్ప ఒక నిర్ణయానికి రాలా. ఏదో చర్చ నడుస్తుంది, ఎట్లా భూమి ఎట్లా అని. సరే, అక్టోబర్లో జరిగినటువంటి తీర్మానం టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పింది ఏంటంటే, మేము విజయవాడ ప్రాంతాల్లో రాజధాని పెట్టడానికి మాకు అభ్యంతరం ఏమీ లేదు, కానీ రాజధాని అనేది ఏదో చిన్నగా కడితే కాదు, కనీసం 30-40 వేల ఎకరాలు కావాలి అని చెప్పి ఆయన స్వయాన ఆయన నోటితో అన్నదే. అసెంబ్లీలో రికార్డు ఉంది, మనం ఏం కల్పించి చెప్తాంది కాదు, ఇది చెప్పాడు. సరే, 30-40 వేల ఎకరాలు ఆయన ఎందుకని ఉంటాడంటే ఆ రోజున వీళ్ళు ఎటకు తేలేరులే అంత భూమి అనుకుని ఉంటాడు. మొత్తానికి ప్రభుత్వం ఈ భూ సమీకరణ అనే విధానాన్ని కొత్తగా తీసుకొచ్చి ఆల్మోస్ట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లాంటిది భూ సమీకరణ అంటే. మనం ఎక్కడన్నా టౌన్లో ప్లాట్ ఉంటే, ఒక 1000 గజాలు ఉంటే, ఎవరినన్నా బిల్డర్ని పిలిచి, బాబు మీరు బిల్డింగ్ కట్టండి, అపార్ట్మెంట్లు కట్టండి, మాకు 50%, మాకు సగం ఇవ్వండి, మీరు సగం తీసుకోండి అని డెవలప్మెంట్ అగ్రిమెంట్లు రాసుకుంటారే, దాదాపుగా అట్లాంటిదే ఈ భూ సమీకరణ విధానం. రైతులందరూ డెవలప్మెంట్కి అగ్రిమెంట్కి మొత్తానికి చాలా రోజులు తర్జన భర్జనలు, మీరేమి ఇస్తారు, మాకు 50% ఇస్తారా, ఎంత శాతం, ఎన్ని గజాలు ఇస్తారు, వీటి మీద నడిచింది. చివరికి ఏదో ఒక ఒప్పందానికి వచ్చారు. మొత్తానికి డిసెంబర్ వచ్చే నాటికి భూ సమీకరణ అమరావతి తుళ్ళూరు మండల కేంద్రంగా రాజధాని అనేది పక్కా అయిపోయింది. దీనికి శంకుస్థాపన చేసినప్పుడు 2015 అక్టోబర్ 23 అనుకుంటా, దసరా పండుగ నాడు నరేంద్ర మోడీ గారు వచ్చి పెద్ద మీటింగ్ పెట్టి ఆ రోజున అమరావతి అని చెప్పి నామకరణం కూడా చేశారు. 2015 ఉగాది నాడు కూడా, ఉగాది కూడా మీకు గుర్తుండే ఉంటుంది, తుళ్ళూరు మండలంలోనే పెట్టారు ఉగాది సంబరాలు 2015లో. పెట్టినప్పుడు కూడా ఇంకా పేరేం పెట్టాలి అనేది ఇంకా ఓపెన్గానే ఉంది. ఆ రోజుకి ఇంకా డిసైడ్ చేయలే. ఆ రోజున కూడా రకరకాల పేర్లు వచ్చినాయి. విజయనగరం అని ఒకరు అన్నారు, ఇంకొకళ్ళు అన్నారు, రకరకాల పేర్లు వచ్చినాయి. కానీ అమరావతి అన్నది ఆ రోజుకి 2015 ఉగాది నాటికి కూడా ఫిక్స్ కాల. 2015 దసరా నాటికి, ప్రారంభోత్సవం నాటికి, శంకుస్థాపన నాటికి పేరు ఫిక్స్ అయింది, అమరావతి అన్నారు. ఆ రకంగా నలుగురు నోళ్లలోనూ పడి చర్చ జరిగి 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ పేరు కానీ, ఆ ప్రాంతం కానీ, ఆ విస్తీర్ణం కానీ ఫిక్స్ అయినాయే తప్ప రాత్రికి రాత్రి ఎవరో దొంగసాటుగా తీసుకున్న నిర్ణయాలు కావి. ప్రజలందరి మధ్యన జరిగినవి, బాహాటంగా బహిరంగంగా జరిగిన నిర్ణయాలు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత శంకుస్థాపనకి రమ్మని చెప్పి ఇన్విటేషన్ పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 మంత్రులు వెళ్ళారు ఇన్విటేషన్ ఇవ్వడానికి. వెళ్తే ఆ మంత్రులు వెళ్ళేలోగానే ఆయన ఓ లెటర్ రాయటమో లేకపోతే ట్వీట్ పెట్టడమో చేశాడు. ఏమనంటే, నేను ఈ శంకుస్థాపనకి రాను, నన్ను పిలిచి మళ్ళా నన్ను రాలేదు అని చెప్పి నా మీద బండలేయొద్దు, ఈ మాట వాడాడు, బండలేయొద్దు, నేను రావడం లేదు, నాకు ఇన్విటేషన్ కూడా పంపమాకండి అని చెప్పి లెటర్ పెట్టాడు. అయినా కానీ మర్యాద కోసం 2 మంత్రులు ఆయన ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే ఆయన లేడు, లేకపోతే ఉన్నా కానీ తీసుకోలేదో అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేసి వచ్చారు. అంటే తనంతట తాను అసెంబ్లీలో ఒప్పుకున్న మనిషి, 30,000 ఎకరాలు ఉండాలి కనీసం అన్న మనిషి శంకుస్థాపనకు కూడా రాలేదు అని అంటే ఎందుకు మరి అంత దుగ్ధ పెట్టుకున్నాడో ఆయన్నే అడగాలి. ఆయన ఏం కారణం చెప్పలా ఇవాళ వరకు. ఆ రోజున 2 లక్షల కోట్లు అవుద్దని, 1,00,000 కోట్లు అవుద్దని ఏమి లెక్కలు లేవే. మరి ఆ రోజునే నీకు ఎందుకు దుగ్ధ, అక్కడ వద్దు, నేను రాను, నాకు సంబంధం లేదు అని ఎందుకు తగవ పెట్టుకున్నావు? దానికి సమాధానం లేదు. ఇవాళ కొత్తగా ఎత్తుక్కుంటున్నారు కారణాలు. 2 లక్షల కోట్లు అవుద్ది, అదిగో కాంట్రాక్ట్ ఆడికిచ్చారు, ఈడికిచ్చారు, కారణాలు వెతుక్కుంటున్నారు, సాకులు వెతుక్కుంటున్నారు. ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఇది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో. వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో. కేవలం మనకి ప్రజలుగా మనం అనుకోగలిగింది ఏంటంటే, అరే అమరావతి నా పేరును కాకుండా ఎవరో పేరు కొట్టేస్తున్నారే, ఎవరో కట్టించిన ఖ్యాతి కొట్టేస్తున్నారే, దీన్ని నేను ఎలా సహించగలను, దీన్ని నాకు మింగుడు పడతలేదు, నాకు నిద్ర పడతలేదు, కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించాల్సిందే, నాశనం చేయాల్సిందే, ఆపాల్సిందే అన్న ఉద్దేశం ఆయన మైండ్లో పడిపోయింది.
సరే, ఒక రాజకీయ నాయకుడికి ఇటువంటి మైండ్ సెట్ ఉండొచ్చా లేదా అనేది ప్రజలు, ఓటర్లు మీరే ఆలోచించుకోండి. రాజకీయ నాయకులు అన్నాక నీకు నచ్చని నిర్ణయాలు చాలా జరుగుతాయి. ముఖ్యంగా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నచ్చని నిర్ణయాలు చాలా జరుగుతాయి. జరిగినప్పుడు నలుగురితో కలిసి నడవటం నేర్చుకోవాలా, లేకపోతే నేను పాత్ర వహించని ఏ నిర్ణయాన్ని నేను సహించను అనడం ప్రజాస్వామ్యం అవుతుందా? రాజకీయాలు అవుతాయా? ఇది ఎక్కడన్నా ఏ దేశంలో ఉన్నా నడుస్తుందా? ఇది నైతికతేనా, మానవత్వమేనా అన్నది ఆయన ఆలోచించుకోవాలి. ఆయన ఓట్లేసే వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇవాళ ఆయన ఏదో చెప్పాడని చెప్పి రోడ్ల మీదకి వచ్చి అరెస్టులు చేయించుకుంటా రంకిలేస్తున్నారే, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ నాయకులు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే నాకు అసెంబ్లీ సీట్ అని ఇస్తాడు, లేకపోతే ఎంత గట్టిగా గొడవ చేస్తే నాకు మినిస్టర్ కూడా ఇస్తాడేమో రేపు పొద్దున వస్తే అన్న కోరికతో వాళ్ళు చేస్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకోగలం సానుభూతితో. కాకపోతే వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, పక్క వాళ్ళు ఏమనుకుంటారో, లోకం ఏమనుకుంటుందో, భవిష్యత్ తరాలు మిమ్మల్ని ఎలా చూస్తాయో అన్న ఇంగితం కొంచెం ఉపయోగించాల్సిందని చెప్పి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తుంది. సరే, ఇంత దుగ్ధ పెట్టుకున్న ఆయన ఈ శంకుస్థాపన అయిన తర్వాత అమరావతి రైతులు ఒక రోజున భోజనాలు పెట్టి అందరినీ పిలిచారు. ఏంటంటే శంకుస్థాపన రోజున అమరావతిలో భూములు ఇచ్చిన రైతులందరికీ బట్టలు పెట్టారు సంప్రదాయపరంగా. పెడితే వాళ్ళు రిటర్న్గా మేము కూడా మీకు భోజనాలు పెడతామని అని చెప్పి భోజనాలు ఏర్పాటు చేస్తే, అసెంబ్లీ జరుగుతుండగా భోజనానికి పిలిస్తే ఈయన నేను ససేమిరా రాను పొమ్మన్నాడు. భోజనాలకు కూడా రాలా. ఆ రోజున నువ్వు ఇవాళ చెప్తున్నటువంటి కారణాలు ఆ రోజున ఏవీ లేవు. అయినా కానీ నువ్వు ఇంత తీవ్రంగా వ్యతిరేకించావు అంటే నువ్వు మొదటి నుంచే వ్యతిరేకం. నీకు ఇవాళ సాకులు ఎత్తుక్కుంటున్నావు అంతే అన్న విషయం ప్రజలుగా మనం గుర్తుపెట్టుకుంటే చాలు. 2014 నుంచి 19 వరకు అమరావతిలో రాజధాని రాకుండా ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని ప్రయత్నాలు చేశారు. ఇది నల్లరేగడి భూమి, ఇక్కడ పునాదులు పడవు, బాగా లోతుకి వెళ్ళాలి, నీళ్లు వరతాయి, వరద ప్రాంతం, ఖర్చు ఎక్కువ అవుద్ది, పునాది ఖర్చు చాలా అయిపోద్ది. ఇలా జనంలో అపోహలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయడమే కాక ఎన్జీటీలో కేసు వేయించారు, సుప్రీంకోర్టు వరకు కేసు వేయించారు, ప్రపంచ బ్యాంకు లెటర్లు పెట్టారు. ఇది పర్యావరణ ప్రమాదం అని చెప్పి. ప్రపంచ బ్యాంక్ ఏంటంటే పర్యావరణ విషయంలో చాలా సెన్సిటివ్, ఎన్విరాన్మెంటల్ డేంజర్ అన్న మాట ఉంటే చాలు, అక్కడ ఎక్కడ పనులు ఆపేసి ముందు దీని సంగతి ఏంటో తేల్చంటారా అంటారు. వాళ్ళ ఇంటర్నేషనల్ సెన్సిటివిటీ అది. దాన్ని కూడా పూర్తిగా ఉపయోగించేసుకున్నారు. ఎన్జీటీలో కేసులు వేయించి నదీ గర్భంలో కడుతున్నారని ఒకసారి, వరదలు వస్తాయని ఒకసారి, నది కోర్సు, రివర్ కోర్సుని, నదిని మళ్ళిస్తున్నారని చెప్పి ఒకసారి, ఇవన్నీ తీసుకెళ్ళి ఎన్జీటీలో పడేశారు. ఆ ఎన్జీటీ ఒకటి అప్పుడే కొత్తగా వచ్చింది. ఆ ఎన్జీటీ ఏమో బోళ్ళంత రోజులు సాగదీస్తుంది. నువ్వు చెప్పేది ఏంటది, కౌంటర్ వేయమంటారు, దాని మీద వాళ్ళు రిప్లై చేయమంటారు, రెస్పాన్స్ చేయమంటారు. ఇవన్నీ జరిగే రోజుల్లో ఈ లాభం లేదురా బాబు, లేట్ అయిపోతుంది. చీఫ్ మినిస్టర్ గారేమో ఆ ఇరిగేషన్ ఆఫీస్లో పెట్టుకున్నారు, గవర్నర్ ఉండటానికి ప్లేస్ లేదు, చీఫ్ మినిస్టర్ ఆఫీస్కే సరిపోవట్లేదు, సెక్రటేరియట్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడి నుంచి నడపాలి అని చెప్పి సెక్రటేరియట్ హైదరాబాద్లో ఉండేది, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఇక్కడ ఉండేది. అందుకని చెప్పి ఎన్జీటీలో కేసులు తేలేదాకా మనం పర్మనెంట్ నిర్మాణాలు కానీ మాస్టర్ ప్లాన్ కానీ తయారు చేయలేం. కాబట్టి సరే, ప్రస్తుతానికి టెంపరీగా అన్న ముందు బిల్డింగ్లు కట్టుకుందాం, సెక్రటేరియట్ నడుపుకోవాలి అని చెప్పి వెలగపూడిలో అసెంబ్లీ, సెక్రటేరియట్ బిల్డింగులు 4-5 బిల్డింగులు కట్టారు. కడితే అదిగో మీ ఎన్జీటీలో కేసు పెండింగ్లో ఉండగానే బిల్డింగ్లు కట్టేస్తున్నారు అని చెప్పి ఎన్జీటీ దగ్గరికి పరిగెత్తారు. ఎన్జీటీ అడిగింది, ఏంటా మీరు మేమేం చెప్పకుండా కట్టేస్తున్నారు అని. బాబు, అది తాత్కాలికంగా మేము ముందు సెక్రటేరియట్ నడుపుకోవడానికి టెంపరీ స్ట్రక్చర్స్ కట్టాము అని చెప్పి అఫీషియల్గా ఒక స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది, అఫిడవిట్ వేయాల్సి వచ్చింది ఎన్జీటీలో, లేకపోతే అది కూడా కట్టనిచ్చేవాడు. కాబట్టి ఆ బిల్డింగులకి టెంపరీ స్ట్రక్చర్స్ అని చెప్పి అఫిడవిట్లో రాయాల్సి వచ్చింది. అదిగో చూసారా, అఫిడవిట్లో తాత్కాలిక భవనాలు అన్నాడు, తాత్కాలిక భవనాలకు 100 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాడు, తాత్కాలిక రాజధాని అని చెప్పి అది ఒక కొత్త పాఠం మొదలెట్టారు. తాత్కాలిక రాజధాని కట్టాడు, అమరావతిని పర్మనెంట్గా కడతలేడు, తాత్కాలిక రాజధాని అని చెప్పి దాన్ని ఒక పెద్ద భూతంలాగా చూపెట్టి అల్లరి చేశారు. ఇవన్నీ గత 10 సంవత్సరాల్లో జరిగినాయి కాబట్టి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాం. సో ఆ తాత్కాలికం అనేది కేవలం ఎన్జీటీ పరిమితుల్ని దాటుకోవడం కోసం మనం ఇచ్చిన ఎఫిడవిటే తప్ప ఇవాళ వెలగపూడిలో ఉన్న బిల్డింగులు ఎవరైనా తాత్కాలికం అంటే నమ్ముతారా? అది తాత్కాలికమా? ఇంకా 100 ఏళ్ళు అయినా చెక్కు చెదరబాయి.
సరే ఎక్కడో ఒక చోట లీకేజ్ వచ్చిందో లేకపోతే గాలి దుమ్ముకి కిటికీల్లోంచి నీళ్లు పడినాయా అంటే పడతాయి, ఆ మాత్రం పడినాయి. సరే ఇంకా బెటర్గా డిజైన్ చేసే అవకాశం ఉండిందేమో, హడావిడిగానే డిజైన్ చేసి ఉంటారు, అయ్యింది. దానివల్ల అది తాత్కాలికమని మనం ఎప్పుడూ చెప్పలేం. అవి అన్నీ పక్కా బిల్డింగ్లే. సెక్రటేరియట్ చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుద్ది. హైకోర్టు ముందు సో సీఎం ఆఫీస్ అక్కడికి పంపించారు ఈ సెక్రటేరియట్లోకి. హైకోర్టు పెట్టుకున్నాం. ఆ హైకోర్టును కూడా ఆ చివరి స్టేజ్లో ఉంటే సిటీ సివిల్ కోర్ట్స్ కోసం ఉద్దేశించినటువంటి భవనాన్ని హైకోర్టు భవనంగా మార్చుకుని టెంపరీగా హైకోర్టు అక్కడికి పంపించి దీన్ని గవర్నర్ బిల్డింగ్ చేశాం. ఇవి పడుతూ లేస్తూ ఆంధ్రప్రదేశ్ గత 12 సంవత్సరాలుగా నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నాలు. వాటిని ఆక్షేపిస్తామంటే పసిపిల్లోడిని చూపించి నడవట్లేదు, పరిగెత్తట్లేదు, బరువులు ఎత్తట్లేదు, లేకపోతే రాయడం రాదు, చదవడం రాదు అన్నట్టుగా ఉంది. పసిపిల్లాడికి టైం పడుతుంది నడవడానికి. జగన్మోహన్ రెడ్డి గారి కక్ష మాత్రం పసిపిల్లాడి టైం నుంచి అమరావతి మీద అదే స్థాయిలో కొనసాగుతూ వచ్చింది. కారణం ఏంటి అని అంటే మనకు కనపడేది అందులో నా పేరు లేనప్పుడు అది ఎందుకు కట్టనివ్వాలి, ఏం చేసినా నేను చేసినట్టు ఉండాలి కదా, వీళ్ళు ఎవరు కడటానికి అనే సంకుచిత మనస్తత్వం తప్ప ఇంకొకటి కాదు. రాజకీయాల్లో ఇంత సంకుచితంగా ఉంటే పనికిరాదు, ప్రజలు ఎవరో మెచ్చరు. 2019 ఎన్నికల్లో ఎన్ని అబద్ధాలు చెప్పారో మీరు చూశారు. నేను ఒక్కడనే ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు కూడా లేదు, నేను ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను డామ్ డూమ్ అని. వాళ్ళ చెల్లెలు షర్మిల గారు అదే ప్రచారం చేశారు, వాళ్ళ తల్లి గారు విజయలక్ష్మి గారు అదే ప్రచారం చేశారు, ఈయన కూడా అదే ప్రచారం చేశాడు. రోజా గారు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు, వీళ్ళందరూ మేనిఫెస్టోలో కూడా పెట్టారు అమరావతి రాజధానిని మరింత బాగా తీర్చిదిద్దుతాం, రైతులకి ఇంకొక 200 గజాలు ఇస్తాం అని కూడా అబద్ధాలు చెప్పారు. ఇవాళ డెవలప్మెంట్ అగ్రిమెంట్లోకి వచ్చినప్పుడు 50-50 అంటే కట్టేవాడికి గిట్టుబాటు అవుద్ది. లేదు నాకు 70 కావాలి, నువ్వు 30 తీసుకో అంటే అసలు బిల్డింగే రాదు, కడతమే పాసిబుల్ కాదు. కాబట్టి ఆ ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండాలి ఎప్పుడైనా. ఇంకో 200 గజాలు ఇస్తాను అంటే అది వర్కౌట్ అవ్వద్దు. సరే నోటికి వచ్చిందల్లా చెప్పాడు. ఆ రోజున గెలిచాడు. గెలిచిన వెంటనే మీ అందరూ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలను గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవి. కాబట్టి ఇంత వివరంగా చెప్తున్నా. సరే ప్రజావేదిక కూల్చేయడం జరిగిపోయింది. డిసెంబర్లో అసెంబ్లీ సెషన్లో కొత్త పాట మొదలెట్టారు. ఒక రోజున సడన్గా మీ అందరికి గుర్తుండే ఉంటుంది, ధర్మాన ప్రసాదరావు గారితో ఎత్తారు ఈ టాపిక్. అంతకుముందే స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం గారేమో దాన్ని ఏమంటే మావిగన్ అంటే 2 గంటలు కూర్చుని వింటారు, మేము ఈ చరిత్ర అంతా చెప్తుంటే వినపదట. తమ్మినేని సీతారాం గారు అప్పటికే దాన్ని శ్మశానం అన్నాడు, బొత్స సత్యనారాయణ గారు దాన్ని ఎడారన్నాడు. ఈయన 2019 డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాల్లో ధర్మాన ప్రసాదరావు గారితో టాపిక్ రైజ్ చేయించాడు. ఏంటంటే అమరావతిలో రాజధాని కడితే మిగిలిన ప్రాంతాలన్నిటికీ అన్యాయం జరుగుతుంది, అత్యంత వెనకబడి ఉన్న ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక రోజున స్పీచ్ ఇప్పించాడు. ఏంటి ఇదేదో కొత్తగా మాడుతున్నారు అనుకున్నాం. మర్నాటికల్లా 3 రాజధానుల బిల్లు అని చెప్పి పెట్టేశాడు. అంటే ఎంత కుట్రతో, ఎంత పగడ్బందీగా దీనికి ఒక నేపథ్యాన్ని క్రియేట్ చేశారో, సృష్టించారో అన్నది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇక 2019 నుంచి 24 వరకు అమరావతి మీద చేసినటువంటి దుర్మార్గాలు, మహిళల మీద చేసిన అకృత్యాలు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు, వీటికి లెక్కే లేదు. మన అందరం చూసాం మన కళ్ళతోనే. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఒకే ఒక సమస్య ఏమొచ్చిందంటే, ఆయన వాళ్ళ తండ్రి గారి డైలాగ్ పట్టుకుని మాట తప్పం మడమ తిప్పం అని చెప్పి ప్రచారం చేసుకుంటాడు. కానీ చాలా విషయాల్లో మాట తప్పాడు, మడమ తిప్పాడు, అన్నీ తిప్పాడు. మద్యపానం నిషేధం విషయంలో తిప్పాడు, ప్రత్యేక హోదా విషయంలో తిప్పాడు. అమరావతి విషయంలో కూడా 2019లో అమరావతిలోనే ఉంటుందని చెప్పి మాట తప్పటం, మహిళల ఉద్యమం కంటిన్యూ అవడం వల్ల అది ఎప్పుడూ ఫోకస్లో ఉండిపోయింది. అరే నువ్వు మాట అన్నావు తప్పావు. దాన్ని ఆయన రాజకీయంగా ఎప్పుడు దానికి సమాధానం చెప్పుకోలేకపోయాడు. ప్రజల్లో ఎప్పుడూ ఒక సంతృప్తికరమైనటువంటి సమాధానం ఆయనకి దొరకలా. దానికి
ఏదో మొత్తానికి వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ, ఇక్కడే అంతా పెడితేట. అప్పట్లో 1,00,000 కోట్లు అనేవాడు, ఇప్పుడు 2,00,000 కోట్లు అంటున్నాడు. పాత పాటే తప్ప నువ్వు మాట ఎందుకు తప్పావన్న దానికి సమాధానం లేదు. మొత్తానికి 2024 ఎన్నికల్లో అమరావతి అనేది ఆంధ్రులకు రాజధాని లేకుండా చేశారన్న విషయం ఒక ప్రధాన అంశం, ఎన్నికల అంశం అనేది మనందరం ఒప్పుకొని తీరాలి. చాలా అంశాలు ఉన్నాయి, వాటిల్లో ఇదొకటి, కానీ ఇది కూడా ఒక ప్రధాన అంశం. ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంత రకంగా 11 సీట్లకు ఆయన పరిమితమయ్యాడు. అంత పరాభవం ఏ పార్టీకి ఎప్పుడూ జరగల. సరే, 11 సీట్లకు ఆయన పరిమితమయ్యాడు. దాని తర్వాత మాట్లాడకుండా కూర్చున్నాడు ఒక సంవత్సరం పాటు. అమరావతి గురించి అప్పుడప్పుడు వచ్చి ఫ్లయింగ్ విజిట్లో ఎంపిక చేసిన మీడియా వర్గాలతో సమావేశాలు పెట్టినా అమరావతి గురించి ఎప్పుడు ఏం మాట్లాడలా. మీడియా కూడా ఎప్పుడు ఏం అడగల. ఆ మధ్యన ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పొరపాటునో నోరుజారో పొడిగా మేము అమరావతికి ఏం వ్యతిరేకం కాదు, అమరావతి రాజధానిగా ఉంటుందిలే అని చెప్పి పొడిగా మాట్లాడిన వెంటనే వార్తలు వచ్చినాయి. ఏంటంటే నువ్వెవడరా మాట్లాడడానికి అని చెప్పి ఆయన్ని క్లాస్ బీకారని, మళ్ళీ అబ్బాయి తప్పైపోయింది, నేను మిమ్మల్ని అడగకుండా మీ పర్మిషన్ లేకుండా చేసినందుకు సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చిందని వార్తలు వచ్చినాయి. అందులో నిజమెంతో అబద్ధం ఎంతో. అది నిజమేనని వాళ్ళు అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఈ చేసిన పనుల వల్ల. సరే, జగన్మోహన్ రెడ్డి గారి తీరు అమరావతి నిర్ణయం నుంచి, అమరావతి ఆవిర్భావం నుంచి ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా మొత్తానికి కూటమి ప్రభుత్వం అమరావతిని ఒక ప్రధాన అంశంగా చేసుకుని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ పని కూడా నత్తనడక తప్పటడుగులు అలాగే ఉండింది. వచ్చిన తర్వాత సంవత్సరం పాటు అసలు ఆ భవనాలని కాంట్రాక్ట్లు ఇవ్వటం కానీ, పనులు మొదలెట్టించడం కానీ చేయలే. సంవత్సరం పాటులో వాళ్ళు చేసిందల్లా ఏంటంటే తుప్పలు ఒకసారి నరికారు, మళ్ళీ తుప్పలు పెరిగిపోయినాయి, అది వేరే విషయం. ఆ నరికిన తుప్పలను కూడా క్లియర్ చేయలే, ఎక్కడే పడేసి ఉంచారు. అంతకు మించి సంవత్సరం పాటు ఒక్క పని ముట్టుకోలే. ఆ తర్వాత కాంట్రాక్ట్లు ఇచ్చారు, పనులు జరుగుతున్నాయి. అది కూడా ఎంత మెల్లగా నత్తనడుగును సాగుతున్నాయో అనేది ఈ మధ్యన చాలాసార్లు మీడియాలో కూడా వచ్చింది. ఏంటంటే 13% పనులు చేయాల్సిన వాళ్ళు 2% చేయడం, 5,000 మంది కార్మికులను పెట్టాల్సిన చోట 2,000 మందిని పెట్టడం. ఇలా కాంట్రాక్ట్ సంస్థలు కూడా పనులు ముందుకు తీసుకెళ్ళాల వేగవంతంగా. కొన్ని సంస్థలు బాగా ఫాస్ట్గా చేస్తున్నాయి, కొన్ని మీడియంగా చేస్తున్నాయి, కొన్ని చాలా తక్కువ స్థాయిలో చేస్తున్నాయి. అందరికంటే అధమ స్థాయిలో చేస్తున్నది మెగా కృష్ణారెడ్డి గారి కంపెనీ. మొత్తం పనుల్లో 25% పనులు మెగా కృష్ణారెడ్డి గారి కంపెనీకి ఇచ్చారు. అందరికంటే తక్కువ ప్రోగ్రెస్ ఆయన కంపెనీలోనే కనిపిస్తారు. ఈ మాట అన్నారని చెప్పి ఒక మీడియా మిత్రుడికి ఎన్నో కోట్లు, 10 కోట్లు ఏమో పరువు నష్టం దావా చేశారు. 100 కోట్లు అంట, 100 కోట్లు పరువు నష్టం దావా చేశారట. ఉన్న వాస్తవం చెబితే, అంటే సిఆర్డిఏలో వెబ్సైట్లో ఉన్న వివరాలు చెబితేనే 100 కోట్లు పరువు నష్టం. ఏం సంకేతం పంపించి తెలుసుకున్నారో మనకు అర్థం కావట్లేదు. ఇది ప్రజల రాజధాని అనుకుంటున్నారో లేదా ప్రైవేట్ రాజధాని అనుకుంటున్నారో అర్థం కావట్లా. సరే, నత్తనడుగులు సాగుతున్నాయి. ఇప్పుడు 3 కమిషనర్లు మారారు. భాస్కర్ గారు వచ్చారు, కన్నబాబు గారు వచ్చారు, ఇప్పుడు విజయరామరాజు గారు వచ్చారు. ఎవరు ఎందుకు మారుతున్నారో తెలియదు. 2014 నుంచి మిగిలిపోయినటువంటి భూ సమీకరణ కానీ, భూసేకరణ కానీ, ఆ మెయిన్ రోడ్లకి అడ్డం ఉన్న భూములు తీసుకునేంత కెపాసిటీ కూడా ఈ ప్రభుత్వంలో కనపట్ల. ఆ మాత్రం సమర్థత కూడా కనపట్ల. 2 ఎకరాలు 3 ఎకరాల రైతులు కూడా మెప్పించి ఏదో ఒకటి కాంపెన్సేషన్ ఇచ్చి అవి ముందు రోడ్ల పని చేద్దామన్న శ్రద్ధ కూడా కనపట్టాల. 90% పూర్తి చేశాము అని చెప్పినటువంటి ఎన్జిఓల క్వార్టర్స్ కానీ, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ల క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్యేల క్వార్టర్స్ కానీ, జడ్జీల క్వార్టర్స్ కానీ 90% పూర్తి చేసిన వాళ్ళు 10% పూర్తి చేయడానికి ఎన్ని రోజులు ఎందుకు పడుతుందండి? 2 సంవత్సరాలు పడద్దా? అక్కడ కూడా శ్రద్ధ కనపట్ల. కూటమి ప్రభుత్వాన్ని చూస్తే ఇది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే కత్తి పట్టుకుని నుంచున్నాడు. ఇవాళ అమరావతి భవిష్యత్తు పరిస్థితి ఏంటి, అమరావతి రైతుల పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ పాయింట్కి వస్తుంది. మేము చెప్తున్నది ఏంటంటే, ముఖ్యంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రమాణ స్వీకారోత్సవం అయిపోయి దారి పొడుగున పూలు జల్లి పూల మీద నడిపించారు ముఖ్యమంత్రి గారిని.
సెక్రటేరియట్కి వెళ్ళడానికి రైతులు పూల మీద నడిపించిన ముఖ్యమంత్రి గారు అమరావతి రైతులతో మాట్లాడడానికి ఆయనకి సంవత్సరంన్నర దాకా తీరిక దొరకల. ఈనాడు అమరావతి రైతులను పిలిచి మాట్లాడాల. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు సాగట్లేదు ఏంటండి, ఏంటి ఇంత నత్తనాడగా అని చెప్పి ప్రజల్లో చర్చ మొదలైన తర్వాత లేదు ఈ భూమి చాలదు, రెండో విడత కావాలి, మూడో విడత కావాలి, ఎయిర్పోర్ట్ కావాలి, 5,000 ఎకరాలు, 2,500 ఎకరాలు స్పోర్ట్స్ సిటీకి కావాలి, 1000 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కావాలి అని చెప్పి రోజుకు ఒక లీకేజ్ ద్వారా మనం అందరం తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రెండో విడత భూసేకరణ అని చెప్పి వాళ్ళంతటా వాళ్లే ఒక క్యాబినెట్ తీర్మానం చేసి ఒక జీవో ఇచ్చేసి గ్రామాల్లోకి వెళ్ళి రైతులను భూములు ఆడడం మొదలెడితే చీపొమ్మన్నారు. చాలా వరకు చాలా గ్రామాల్లో రైతులు కరెక్ట్గానే చాలా ప్రశ్నలు వేశారు. అసలు ఏంటి నీ మాట్లాడేది ఏంటి, దేనికి కావాలి నీకు, నీ ప్లాన్ ఏంటి, ఎట్ట కడతావు, డబ్బులు ఎక్కడి నుంచి చేస్తావు చెప్పమని. ఆ టైంలో ఆయనకి రైతులతో మాట్లాడితే తప్ప నడిచేటట్టు లేదు అని చెప్పి అప్పుడు ముఖాముఖి రైతులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అదేదో 1-2 గంటల్లో ఋతుమంత్రంగా అయిపోయింది. ఆ తర్వాత కూడా రైతుల నుంచి ఆశించిన రీతిలో సుముఖత రాకపోయేసరికి రైతుల దగ్గర ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండు అమరావతికి విభజన చట్టంలో చట్టబద్ధత కల్పించండి అని చెప్పి రైతులు కోరిన దాన్ని ఈ రోజున అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో విభజన చట్టంలో ఒక్క మాట మార్చి చిన్న సవరణ చేసి విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పడుతుంది అన్న చోట విభజన తర్వాత 2014 పలానా తారీఖు నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అని చెప్పి ఒక మాట రాయించుకొచ్చారు. సంతోషం. దాని గురించి పార్లమెంట్లో చర్చ జరగడం, దేశంలో ఉన్న అన్ని పార్టీలకి అమరావతి యొక్క దుస్థితి వాళ్ళ దృష్టికి రావడం, అందరూ మాట్లాడడం, అమరావతిని సమర్థించడం మనందరూ సంతోషించదగ్గ విషయమే. ఈ మార్పుల వల్ల ఎక్కడ అమరావతి బాగుపడిపోతుందో, ఎక్కడ అమరావతి స్థిరపడిపోతుందో, ఎక్కడ అమరావతి మీద నమ్మకం పెరిగిపోయి ఇన్వెస్టర్లు వచ్చి దీన్ని కట్టడం నిర్మాణం మొదలెడతారో, ఎక్కడ అమరావతి సాకారం అయిపోతుందో అన్న దుగ్ధ జగన్మోహన్ రెడ్డి గారిని దహించి వేసినట్టుంది. దాంతో వెంటనే పార్లమెంట్లో చర్చ జరుగుతున్న రోజే బెంగళూరు నుంచి విమానం వేసుకుని వచ్చి 2-3 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా విగన్ అనే కొత్త వింత పదార్థాన్ని ఒకదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెట్టాడు. ఆ రోజున చేసిన రోజున మనందరం ఏమనుకున్నామంటే, నేను అంత తీరిగ్గా తీసుకోవాలా. చాలామంది ఏమనుకున్నారంటే, ఏంటంటే పిచ్చోళ్ళలా ఉన్నాడు, బఫూన్లా ఉన్నాడు, కామెడీ చేస్తున్నాడు, ఏం మాట్లాడాలో తెలియక మావిగా అంటున్నాడు అనుకున్నారు. బట్ కాదు, చూడడానికి హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఆయన ఖచ్చితంగా ఒక సంకేతం పంపించదలుచుకున్నాడు. ఎవరికి? అమరావతిలో పెట్టుబడి పెట్టదలుచుకున్నటువంటి ఇన్వెస్టర్లకి ఒక ఖచ్చితమైన సంకేతం పంపించదలుచుకున్నాడు. ఏమిటి అని అంటే, పార్లమెంట్లో చట్ట సవరణ చేసినంత మాత్రాన పండగ అయిపోయింది అనుకోమాకండి. ఎవడైనా సరే అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తే ఖబర్దార్, నేను వచ్చిన తర్వాత మొత్తాన్ని ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇవాళే డిక్లేర్ చేస్తున్నాను అని చెప్పి ఆయన ఇవ్వదలుచుకున్న సంకేతం. ఆ సంకేతం ఖచ్చితంగా ఇచ్చాడు. అది ఇన్వెస్టర్లకు ఖచ్చితంగా చేరిపోయింది. దాన్ని ఎవ్వరూ ఇవాళ మార్చలేము, దాన్ని వెనక్కి తీసుకోలేము. జగన్మోహన్ రెడ్డి గారు కనుక తిరిగి పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎట్టా ధ్వంసం అయిపోద్దో మనందరం ఊహించుకోగలం. ముఖ్యంగా అమరావతి మాత్రం ధ్వంసం అయిపోతుంది, ధ్వంసం చేస్తానని ఆయన నోటితో అంటున్నాడు. కాబట్టి ఇన్వెస్టర్లకి, పెట్టుబడి పెట్టదలుచుకున్న వాళ్ళకి చేరాల్సినటువంటి మెసేజ్ చేరిపోయింది. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఆ మెసేజ్ని మార్చలేదు. దీనికి విరుగుడేంటి? మరి అమరావతి రైతుల పరిస్థితి ఏంటి? అమరావతి భవిష్యత్తు పరిస్థితి ఏంటి అని అంటే, మేము ఒక ప్రశ్నని లేవనెత్తటమే కాదు, దానికి పరిష్కారాలు కూడా సూచించదలుచుకున్నాం కాబట్టి మేము వివరంగా మాట్లాడుతున్నాం. ఒకసారి చట్టం అయిపోయిన తర్వాత ఆయన ఎట మారుస్తాడు? అమరావతిని మార్చలేడు, ఎవరో దాన్ని కదిలించలేరు అని చెప్పి ప్రగల్భాలు పలకటం కాదు. ఎందుకు? ఆయనే చెప్పాడు ఆయన నోటితోనే, మీరు అసెంబ్లీలో చట్టం చేశారు, రేపొద్దున నేను చట్టం చేస్తా. మీరు పార్లమెంట్లో చట్టం చేయించుకొచ్చారు,
నా అవసరం పడితే పార్లమెంట్లో చట్టం నేను చెప్పినట్టుగా చేస్తారు. రాజకీయంగా నా అవసరం పడితే పార్లమెంట్లో కూడా చట్టం చేయించుకొస్తా. ఏం ఆపుతారు మీరు? సరే, పార్లమెంట్లో చట్టం చేయించలేకపోయా ఏదో కారణాలు, ఎందుకంటే నా అవసరం పడలా, నాకు చేతకాల, పార్లమెంట్లో ఛాన్స్ లేకపోయినా కానీ అమరావతిని నాశనం చేస్తా. ఎట్లా చేస్తావు? నువ్వు పనులు పూర్తి చేయకుండా మిగిలిపోయిన పనులన్నీ ఆపేస్తా, దాన్ని పూర్తి చేయను. గవర్నమెంట్ చేతిలో ఉన్న ల్యాండ్ మొత్తం సెంటు పట్టాల చొప్పున మొత్తం రాష్ట్రంలో ఉన్న వైసీపీ కార్యకర్తలందరికీ తలా ఒక సెంటు పంచిపెట్టేస్తా. అందరికీ అందులో ఆస్తి హక్కు కల్పించేస్తా. వాళ్ళు వచ్చి కట్టుకుంటారా లేకపోతే అందరూ కలిసి అమ్ముకుంటారా తర్వాత విషయం. సెంటు పట్టాలు పంచిపెట్టేస్తా. నువ్వు రోడ్లు సగం వేసి వదిలిపెట్టేస్తే తవ్వుకుపోతా. నువ్వేమన్నా పైపులు కానీ కేబుళ్ళు కానీ వదిలేస్తే ఎత్తుకుపోతా. ఏం చేస్తావు? అంతకుముందు చేశాను, నువ్వేం చేయగలిగావు? నువ్వు 2024లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఏమైనా చేయగలిగావా? మా మీద ఏమైనా కేసులు పెట్టావా? మమ్మల్ని ఏమైనా కోర్టుకు లాగావా? మాకేం భయం? అప్పుడు చేసిందే మళ్ళీ చేస్తాం. అమరావతి ఎట్ట బతికుంటుందో చూస్తాం అన్నది ఆయన ఉద్దేశం. అదే ఉద్దేశాన్ని వైసీపీ కార్యకర్తల కాడి నుంచి ఎమ్మెల్యే సీట్లు, మినిస్టర్షిప్లు కావాల్సిన వాళ్ళ కాడి నుంచి అందరూ పెద్ద ఎత్తున గుండెలు బాదుకుంటా రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. ఇది మళ్ళీ పాతపడిపోతుందేమో అని చెప్పి ఏదో పత్రికలో ఏదో రాశారు, దాని మీద మాకు అబ్జెక్షను డామ్ డూమ్ అని చెప్పి దాని మీద యాగీ చేస్తున్నారు. అంటే అమరావతి పట్ల వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. బట్ మనమేం చేయాలి? ప్రజలుగా మనమేం చేయాలి? రాష్ట్ర ప్రజలుగా మన రాజధానిని కాపాడుకోవడానికి మనమేం చేయాలి? రైతులు వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడానికి వాళ్ళు ఏం చేయాలి అనే దాని విషయంలో మేము చెప్తున్నది ఏంటంటే, అయ్యా మీరు 2015లో భూములు తీసుకున్నప్పుడు ఒక ఖచ్చితమైన ఒప్పందం చేసుకున్నారు. 3 ఏళ్లలో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేస్తామన్నారు. సరే 3 ఏళ్లలో చేయలేకపోయారు. చివరిలో ఎన్జీటీ వల్ల కొంత లేట్ అయింది. చివరిలో పనులు ముమ్మరంగా మొదలైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే పనులన్నీ ఆఫ్ చేశాడు. ఆ 5 ఏళ్ళు నష్టపోయాం అన్నారు. మీరు వచ్చిన తర్వాత 3 ఏళ్ళు ఇంకో సంవత్సరంలో గడిచిపోతుంది. 3 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలా? ఈ 3 ఏళ్లలో కూడా చేయలా. కానీ అయిపోయింది. కనీసం 2028 ఆఖరి నాటికన్నా మీరు చేస్తానన్న ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి స్థాయిలో ఒక్క అంగుళం పని కూడా మిగిల్చకుండా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది అని నొక్కి మరీ చెప్తున్నాం. ఎందువల్లంటే మీరు చేయకపోతే పొద్దున వచ్చేవాడు ఎవడో పూర్తి చేస్తాడని పోయిన పనులు ఇంకా నాశనం చేయరు. కాబట్టి మీరు నిర్వర్తించండి. మీరు ఇచ్చిన ప్రామిస్ ప్రకారం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చివరి లోపల పూర్తి చేయాలి. దానికి కావాల్సిన డబ్బులు ఉన్నాయి. ఇవాళ ఏ కోర్టులోనూ ఏ కేసులు పెండింగ్ లేవు. సాంకేతికంగా 10 ఏళ్ల కింద చేయగలిగింది ఇవాళ మిషన్లతో ఇంకా ఫాస్ట్గా చేయగలిగిన పరిస్థితిలో ఉన్నామే తప్ప మనకేం ఇబ్బందులు లేవు. మన దగ్గర ఏం యుద్ధ వాతావరణం లేదు. కాబట్టి ఎటువంటి అడ్డంకులు లేవు. కాబట్టి దాన్ని పూర్తి చేయడం మీ బాధ్యత. పూర్తి చేయకపోతే మాత్రం కేవలం ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యంగానే ప్రజలు భావించాల్సి వస్తుంది. మీరు ఇంకా ఏ కుంటి సాగులు చెప్పడానికి మీకు అవకాశం లేదు అని చెప్పి తెలియజేస్తుంది. రెండో విషయం మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మొదటి విడత అంటమే అసహ్యంగా ఉంది. ఎందుకంటే మొదట్లో ఒక విడతే మన లెక్కలో. మొదట్లో తీసుకున్న భూములకి మీరిచ్చిన మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆ పనులన్నీ చేయడంలోనే మీరు ఇంత చూపిస్తున్నారు. దీనికే ఇవాళ డబ్బులు సరిపోవేమో అని అంటున్నారు. అయినప్పుడు మీరు 2వ విడత 3వ విడతకి వెళ్ళటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు. ఆలోచనల్ని ఆ ప్రయత్నాల్ని విరమించుకోవాల్సిందిగా ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ఇప్పటి వరకు మేము రైతుల ఇష్టం, ప్రభుత్వం ఇష్టం కాకపోతే రైతులు ఆలోచించుకోవాలి. ఎందుకు అడుగుతున్నారు, ఏం కడతామంటున్నారు, ఎందుకు అవసరం అంటున్నారు అనేది మీరు ఆలోచించుకోండి. మొదటి విడత విషయంలో జరిగిన తప్పులను చూసుకోండి అని చెప్పి రైతులకి కేవలం సూచనలు మాత్రమే చేశాం, విజ్ఞప్తి మాత్రమే చేశాం. ఇంకొకటి విజ్ఞప్తి మేము మొదటి నుంచి రైతులకు చెప్తున్నది ఏంటంటే, మొదట్లో భూములు ఇచ్చిన రైతుల పక్షం నుంచున్నట్లుగా పొద్దున 2వ విడత 3వ విడత రైతులకు ఏదైనా ఇబ్బంది కలిగితే రాష్ట్ర ప్రజలు మీతో పాటు మీకు సహాయంగా ఎవరో నుంచోరు. అది మీ రిస్క్ మీద
మీరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మిస్తున్నారో, నారాయణ గారిని నమ్మిస్తున్నారో, సిఆర్డిఏ కమిషనర్ గారిని చూసి నమ్మిస్తున్నారో, లోకేష్ గారిని చూసిస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారిని చూసిస్తున్నారో మీ ఇష్టం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం మీకు ఈ బాధ్యత వాళ్ళు వహించరు. వాళ్ళు చెప్పినవన్నీ మీకు చేసి పెడితే మాకేం ఇబ్బంది లేదు. చేయలేదు అని చెప్పి రేపు రోడ్లు ఎక్కితే మేము ఎవరం మీకు సహాయం రాలేము. ఎందుకంటే అది మీ మధ్యన ఉన్న దాదాపు ప్రైవేట్ ఒప్పందం లాంటిది అని చెప్పి కూడా ఇన్నాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఈ రోజున ముఖమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టుగా రెండో విడత మూడో విడత రైతులకి చెప్తున్నాం, ప్రభుత్వానికి చెప్తున్నాం. ఈ ఆలోచనలు మానుకోండి. ఇవాళ వరకు మీరు మీ అవసరాలు ఏంటో, వాటి ప్రాముఖ్యత ఏంటో, వాటి ఎమర్జెన్సీ ఏంటో, ఎందుకు మీకు ఇంకా భూములు కావాలో అన్న దాని మీద ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. నోటికొచ్చిన లెక్కలు చెప్తున్నారు తప్ప. కాబట్టి ఈ భారాన్ని రాష్ట్ర ప్రజలు భరించేందుకు సిద్ధంగా లేరు. మీ అసమర్థత మొదటి విడత డెవలప్ చేసే దాంట్లోనే కనిపిస్తుంది. మీ అసక్తత, అసమర్థతనాలో, బలహీనతనాలో, ఆసక్తి లేకపోవడం అనాలో కనిపిస్తుంది. మీరు రెండో విడత మూడో విడతకి న్యాయం చేస్తారన్న నమ్మకాలు మాకు పోయినాయి. ఈ విషయం మొఖమాటం లేకుండా చెప్తున్నాం ప్రభుత్వానికి. ఈ విషయం మానుకోండి. మూడో అతి ముఖ్య విషయం మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మొదటి విడతలో ఈ రోజున ప్రభుత్వం దగ్గర సిఆర్డిఏలో వెబ్సైట్లో ఉన్న లెక్కల ప్రకారమే దాదాపు 17,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంది. రైతులకు ఇచ్చిన ప్లాట్లు పోను, రోడ్లు, కామన్ సర్వీసెస్ పోను, ప్రభుత్వం దగ్గర ఇవాళ 17,000 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో మీరు ప్రభుత్వం భవనాలు కానీ వాటన్నిటికీ 300-400 ఎకరాలు, ఇంకొక 800 ఎకరాలు వివిధ సంస్థలకు కేటాయించారు. ఈ అన్నీ పోయినా ఎంత ఎక్కువలో ఎక్కువ వేసుకున్నా 2,000 ఎకరాలు ఇప్పుడు ఖర్చు అయింది. 15,000 ఎకరాలు ఇవాళకి ప్రభుత్వం దగ్గర ఉంది. ఈ 15,000 ఎకరాలు మీరు దేనికోసం కేటాయించబోతున్నారు? ఏ జోన్లో ఎవరిని ఆహ్వానిస్తున్నారు? ఎడ్యుకేషన్ సిటీ అంటారా? అక్కడ ఎవరిని పెట్టుకోమంటారు? ఏ రేటుకి ఇస్తారు? ఎవరికైతే ఇస్తారు? ఓకే, అల్లాటప్ప స్కూళ్ళకో కాలేజీలకో ఇమ్మని మేము చెప్పట్లా. ఏ స్థాయిలో ఉన్న కాలేజీలకి స్కూళ్ళకి ఇస్తారు, ఏ రేటుకి ఇస్తారు అనేది బోర్డు పెట్టి అక్కడ ఒక రేట్లు బోర్డు పెట్టండి, ప్రైస్ లిస్ట్ పెట్టండి. ఇది ఎంటర్టైన్మెంట్ సిటీ అంటారా? అక్కడ ఎంత రేటు పెడతారు, ఎటువంటి వాళ్ళకి ఇస్తారు, బోర్డు పెట్టండి, రేట్లు పెట్టండి. అంతే తప్ప మాకు ఒక మంత్రివర్గ ఉపసంఘం ఉంది. వాళ్ళు తీరుబడి ఉన్నప్పుడు కలుస్తారు, కలిసినప్పుడు రికమెండేషన్లు చేస్తారు. అవి మళ్ళా మా మున్సిపల్ శాఖ మంత్రి గారు చూస్తారు, ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ గారు చూస్తారు, తర్వాత క్యాబినెట్లో పెడతారు, లేకపోతే ఇంకొక ఉపసంఘంలో పెడతారు, అక్కడ ఆమోదిస్తారు. అప్పుడు అలాట్ చేస్తామంటే 15,000 ఎకరాలు మార్కెటింగ్ చేసే పద్ధతి ఇది కాదు. ఈ రకంగా మీరు 15,000 ఎకరాలని మార్కెటింగ్ చేయలేరు. వచ్చే 3 ఏళ్లలో ఇందులో ఒక సింహభాగాన్ని కూడా మీరు మార్కెటింగ్ చేయలేరు, సంస్థలను తేలేరు, ఉద్యోగాలు కల్పించలేరు. మీరు ఏ జోన్లో ఎటువంటి బిల్డింగులు రావాలి, ఆ బిల్డింగులకి ఎఫ్ఎస్ఐ ఎంత, ఎన్ని అంతస్తులు కట్టుకొని ఇస్తారు, ఎంత ఏరియా కట్టుకొని ఇస్తారు, ఈ వివరాలన్నీ చెబుతూ ఈ రేట్ అయ్యా ఇన్ని అంతస్తులు కట్టుకోవచ్చు, ఈ రకమైన సంస్థల్ని ఆమోదిస్తాం అని చెప్పి మీరు ఎక్కడికక్కడ డిక్లేర్ చేస్తే వచ్చినాళ్ళు వచ్చినట్టుగా అప్లికేషన్ పెట్టి ఈ సేవలో అప్లికేషన్ పెట్టుకుంటే ఆ ల్యాండ్ శాంక్షన్ అయ్యేటట్టు ఉండాలి. అంతే తప్ప మాకు నమ్మకం కలిగితే అవన్నీ షరతుల్లో పెట్టండి. మీకు నమ్మకం కలిగించడానికి ఏం షరతులు కావాలో ఆ షరతులు పెట్టండి. ఆ షరతులకి కట్టుబడి ఉండేవాళ్ళే వచ్చి కొనుక్కుంటారు. ఆ రకంగా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి తప్ప వేరే రకంగా రావు. మీరు క్వాంటం కబుర్లతో కాలక్షేపం చేస్తే ఇంకొక 3 ఏళ్ళు కూడా ఇట్లాగే గడిచిపోతుంది. మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థల్ని అమరావతి తీసుకొచ్చే విషయంలో గత 2 ఏళ్లుగా మీరు ఏమాత్రం పురోగతి చూపించలేదు. మీ కారణాలు మీకు ఉండొచ్చు. మీరు వికేంద్రీకరణ కావాలనుకుంటుండొచ్చు, మేము పలానా చోట పలానా రకం ఇండస్ట్రీ తీసుకొస్తామని మీ ఆలోచన అయి ఉండొచ్చు. దాన్ని ఏం తప్పు పట్టట్లా. కానీ అమరావతిలో మాత్రం ఏమీ పెట్టడం లేదు అనేది
వాస్తవం. మీరేం పెట్టలేనప్పుడు 15,000 ఎకరాలు మీరు దగ్గర పెట్టుకుని ఏం చేయబోతున్నారు? ఎవరికి ఇవ్వబోతున్నారు? ముఖ్యమైన విషయం మేము ప్రజలకు తెలియజేయదలుచుకున్నది ఏంటంటే, ఈ 15,000 ఎకరాల్లో 10,000 ఎకరాలైనా సరే మీరు ఎవరికి ఇవ్వకుండా గవర్నమెంట్ చేతుల్లోనే పెట్టుకుంటే, వచ్చే ప్రభుత్వాలు ఈ 10,000 ఎకరాలని సెంటు భూముల చొప్పునో లేకపోతే ఇష్టం వచ్చిన పొల్యూషన్ క్రియేట్ చేసే ఇండస్ట్రీలో లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి పందారమో చేయరని నమ్మకం ఏంటి? ఎవరిని నమ్మాలి మేము ఈ రోజున? ఏ రకంగా నమ్మాలి? R5 జోన్ అని R10 జోన్ అని జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మనకు కనబట్టలేదా? ఎన్ని తిప్పలు పడితే అది ఆగింది? రేపు పొద్దున ఆపుకోగలం వాటిని? కాబట్టి ప్రభుత్వం దగ్గర భూమి మిగిలిపోయి ఉండడం ప్రమాదకరం. కాబట్టి వచ్చే 3 ఏళ్లలో మీరు ఏ జోన్లో ఎవరు ముందుకు వస్తారో, దేశ విదేశాల్లో ఎన్ఆర్ఐలు, ఆంధ్రప్రదేశ్ని అభిమానించే శ్రేయోభిలాషులు దేశాల్లో విదేశాల్లో ఎక్కడుంటే వాళ్ళందరికీ పబ్లిక్గా అనౌన్స్ చేసి ప్రజల్ని, రైతుల్ని, ఎన్ఆర్ఐల్ని భాగస్వాముల్ని చేసి ఈ భూములన్నీ సంస్థలకి, డెవలప్మెంట్కి, ఇన్వెస్టర్లకి అమ్మేయండి. థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి. సో దట్ ఎవరు వచ్చినా కానీ దాన్ని కదల్చలేని పరిస్థితి, అమరావతిని కదల్చలేని పరిస్థితిని క్రియేట్ చేసినాడు మాత్రమే ఇన్వెస్టర్లకి అమరావతి మీద మళ్ళా తిరిగి నమ్మకాన్ని పాదుగొలపగలుగుతారు. లేకపోతే ఈ మావిగన్ భయాలకి, ఈ కత్తి యుద్ధాలకి ఇన్వెస్టర్లు ఎవరు ఈ పరిస్థితుల్లో అయితే ధైర్యం చేయలేరు. పార్లమెంట్లో చట్టం చేసినప్పటికీ కూడా అది సరిపోదు. ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగించాలి అని అంటే భూమి మొత్తం మీరు పనికొచ్చే ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి సంస్థలకి భూమిని బదలాయించడం మాత్రమే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ విషయమే ప్రజలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇకపోతే 2వ విడత 3వ విడత మీరు మాట్లాడినప్పుడు 2వ విడతకి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మీరు డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఖర్చు పెడతారు? చెప్పట్లా. 2వ విడత ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు కనుక తేలేకపోతే అది రేపు పొద్దున ఖజానా మీద పడుతుంది. అంటే రాష్ట్ర ప్రజలు 2వ విడతకి 3వ విడతకి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. అమ్ముకునేది, భూములు అలాట్ చేసేదేమో ఆ రోజున ఉన్నటువంటి రాజకీయ పార్టీ, రాజకీయ ప్రభుత్వం, ముఖ్యమంత్రుల. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రజలు డబ్బులు ఖర్చు పెడతారు ట్యాక్సుల్లోంచి. మీరు ముఖ్యమంత్రులు, మంత్రులు అయ్యి మీ ఇష్టమైన వాళ్ళకి ఆ భూములు రాసి ఇచ్చేస్తారా? అంటే వచ్చే కాలంలో, భవిష్యత్తులో రాజకీయాలకి ఇది ఒక ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్గా ఉపయోగించబోతున్నారా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఒకసారి ఒకళ్ళు చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఇంకొకసారి ఇంకొకళ్ళు చీఫ్ మినిస్టర్ కావచ్చు. ఎవరు చీఫ్ మినిస్టర్ అయితే వాళ్ళు దాన్ని సొమ్ము చేసుకుని బంగారు గనిలాగా తవ్వుకుని వచ్చే ఎలక్షన్లకి పెట్టుబడి పెట్టడానికి దాన్ని ఉపయోగించుకుంటారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కాబట్టి 2వ విడత 3వ విడత పక్కన పెట్టండి. ఎయిర్పోర్ట్ కబుర్లు పక్కన పెట్టండి. గన్నవరం విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి గట్టిగా చెప్తున్నాం. ఇవాళ GMR ఎయిర్పోర్ట్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తారు. గన్నవరం ఎయిర్పోర్ట్ని ఇప్పటికే 7 ఏళ్ల నుంచి దాన్ని నత్తనడకని సాగిస్తున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఏం చేద్దాం అనుకుంటున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ని? అంటే ఇంకొక 5,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకుని GMRకో, అదానికో ఇంకొక ఎయిర్పోర్ట్ కట్టబెట్టి గన్నవరం ఎయిర్పోర్ట్ని పండబెడదాం అనుకుంటున్నారా? విమానయాన శాఖ మంత్రి తెలుగువాడు అయ్యుండి రామ్మోహన్ నాయుడు గారు దానికి బాధ్యత తీసుకోరా? ఇవాళ కూడా మిడిల్ ఈస్ట్ కనెక్ట్ చేసే అంతర్జాతీయ విమానాశ్రయ సర్వీసులు విజయవాడకు తీసుకురారా? అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎవరైనా సరే విదేశీయానం కానీ, స్వదేశీయానం కానీ విమానం ఎక్కాలంటే GMR ఎయిర్పోర్ట్ తప్ప ఇంకొక ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి వీలు లేదా? ఇదేనా మీ ఉద్దేశం? ఇదేనా మీ అభివృద్ధి? ఇదేనా మీ మోడల్? ఇదేనా మీ విజన్? ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా కడుపుమండి అడుగుతున్నాం. మీడియా సమావేశంలో రాజకీయ ప్రసంగం ఉండక సైంటిఫిక్ ప్రసంగం ఉండదు కదా సార్. ఇదే చెప్తున్నాం. GMR ఎయిర్పోర్టు ఇంకో 2 నెలల్లో 3 నెలల్లో ప్రారంభం అవుతుంది అంటున్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్ని కూడా
పనులు పూర్తి చేయండి, ప్రారంభించండి. విజయవాడకి అమరావతికి ఇవాళకే కనెక్టివిటీ సరిపడా ఉంది, దాన్ని ముందు ఉపయోగంలోకి తీసుకురండి. అర్ధగంటలో విజయవాడ అమరావతి నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటటువంటి రోడ్డు ఇప్పటికే ఏర్పడింది. కాబట్టి అమరావతి రాజధానిని ప్రజల కోసం ఒక ప్రజా రాజధానిగా నిర్మించడానికి ప్రయత్నం చేయండి తప్ప దాన్ని ఒక ప్రైవేటు సంస్థగానో లేకపోతే ఆశ్రిత పెట్టుబడిదారుల కోసమో దీన్ని దుర్వినియోగపరచొద్దు. అమరావతికి ఆ రకంగా చెడ్డ పేరు తీసుకురావద్దు అని చెప్పి మనవి చేస్తున్నాం. అలాగే కిందటిసారి సిఆర్డిఏ చట్టం చాలా వరకు కట్టుదిట్టంగా ఉండబట్టే హైకోర్టులో నిలబడగలిగింది. అమరావతి రైతులు హైకోర్టులో సరైన నిర్ణయాలు పొందగలిగారు. ఇవాళ ఉన్నటువంటి అమరావతికి ఉన్నటువంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైతే సిఆర్డిఏ చట్టానికి సవరణలు చేసి రైతులకి మరిన్ని కాంట్రాక్చువల్ ఒప్పందం ప్రకారం హక్కులు కలగజేసి రేపొద్దున వాళ్ళ ఆ హక్కుల్ని కోర్టుల ద్వారా పొందగలిగే ఎన్ఫోర్సబుల్ ఎస్టాపిల్ రైట్స్ని క్రియేట్ చేయమని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. రేపొద్దున రైతుల దగ్గర ఒప్పంద హక్కులు ఉంటేనే మా ఒప్పంద హక్కులు కాపాడమని చెప్పి హైకోర్టుకు పోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రతి వాళ్ళు మా ప్రభుత్వం మా ఇష్టం, మా ప్రభుత్వం భూమి మా ఇష్టం వచ్చినట్టుగా దీన్ని అలాట్ చేసే అధికారం మాకుంది అని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఆ హక్కులు రైతులకు కల్పించమని, దానికి అవసరమైతే సిఆర్డిఏ చట్టానికి మార్పులు చేయమని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అమరావతి విషయంలో వాస్తవాలు తెలియకుండా లేకపోతే తెలిసినా దాచిపెట్టి వినేవాళ్ళు అమాయకులు అనుకుని ఇష్టం వచ్చినటువంటి విశ్లేషణలు చేస్తున్నటువంటి మేధావులు, పేటీఎం మేధావులు, నిజమైన మేధావులు, వీళ్ళందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఒక్కసారి అమరావతి గురించి మాట్లాడే ముందు దాని చరిత్రని గత కొద్ది కాలంగా గత 2 దశాబ్దాలుగా జరిగిన దాన్ని గమనంలోకి తీసుకుని వాస్తవాలు మాట్లాడండి, ఆత్మావలోకనం చేసుకోండి అని చెప్పి ఒకటి తెలియజేస్తున్నాం. రెండవది, ఇది చివరగా చెప్పి ముగిస్తాను. అమరావతి ఇవాళ ఇది చాలదు, ఇది మున్సిపాలిటీగా మిగిలిపోతుంది, ఇంకా ఎక్కువ ఏరియాలు కావాలి అని చెప్పి అంటున్నారు. దానికి ఒకే ఒక అందరికీ సమ్మతమైన పరిష్కారం ఏంటంటే, మీరు ఏదైతే 2వ విడత 3వ విడత అంటున్నారో ఇంకొకటి అంటున్నారో, ఒకవైపునే కాదు కదా అమరావతి పెరిగేది, 4 వైపులా పెరుగుతుంది. మీరు అమరావతి ఎటువైపుని విస్తరిస్తుంది అని మీరు అనుకుంటున్నారో ఆ గ్రామాలు మండలాలు అన్నిటిలోనూ మాస్టర్ ప్లాన్ ప్రకటించండి, మాస్టర్ ప్లాన్ ఇచ్చేయండి. ఇదిగోనే ఇక్కడ 200 ఫీట్ల రోడ్డు వస్తుంది, ఇక్కడ ఈ సైడ్ రోడ్డు వస్తుంది, మాస్టర్ ప్లాన్ ప్రకటించండి, ప్రకటించి వదిలిపెట్టేయండి. ఇవాళ ఆ మాస్టర్ ప్లాన్ ఏరియాలో ఉన్నటువంటి స్థలాలు, భూములు, పొలాలు ఉన్న రైతులు ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారమే రేపొద్దున కట్టుకుంటారు, అమ్ముకుంటారు, డెవలప్మెంట్కి ఇచ్చుకుంటారు. వాళ్ళు వాళ్ళ పిల్లలు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళే డెవలప్ చేసుకుంటారు. నేను గుర్తు చేయదలుచుకున్నది ఏంటంటే, హైదరాబాద్ కానీ సైబరాబాద్ కానీ మాస్టర్ ప్లాన్ ద్వారా డెవలప్ అయిందే తప్ప భూ సమీకరణ ద్వారా డెవలప్ కాలేదు. హైదరాబాదు మాస్టర్ ప్లాను లాస్ట్ టైము ఫ్రీజ్ అయింది 1995లో. 1995 మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఈ రోజున అక్కడ ఐటీ కంపెనీలు వచ్చినా, సైబరాబాద్ వచ్చినా, కోకాపేట వచ్చినా, కూకట్పల్లి వచ్చినా 1995 మాస్టర్ ప్లాన్ ప్రకారమే జరిగింది. అందులో ప్రభుత్వ భూములు ఉన్నాయి, ప్రైవేట్ భూములు ఉన్నాయి. ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వం అలాట్ చేసుకుంది. ఐఆర్డిఏ కనో, ఐఎస్బి కనో, ఐసిఐసిఐ బ్యాంక్ కనో ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి ఇష్టం వచ్చినట్టుగా సైబర్ టవర్స్ అనో, రహేజా మైండ్ స్పేస్ అనో అలాట్ చేసుకుంది. ప్రైవేట్ భూముల్లో ప్రైవేట్ వాళ్ళు కట్టుకున్నారు, అందులో కొనుక్కున్నారు, అమ్ముకున్నారు, 4-5 చేతులు మారినాయి, బిల్డింగ్లు వస్తున్నాయి. కోకాపేటలో ఉన్న బిల్డింగ్లో 90% ప్రైవేట్ బిల్డింగ్లు, అదేం భూ సమీకరణ ద్వారా రాలా. కాబట్టి భూ సమీకరణ ద్వారా మాత్రమే అభివృద్ధి జరుగుతుంది అనేది పిచ్చి మాట. హైదరాబాద్ అభివృద్ధి అంతా ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం జరిగింది. అటువంటి మాస్టర్ ప్లాన్ మీరు ఇక్కడ ఇవ్వండి, రైతులు వాళ్లే డెవలప్ చేసుకుంటారు. ప్రభుత్వము మంత్రివర్గ ఉపసంఘాలు
లేకపోతే వచ్చిపోయే కమిషనర్లు వాళ్ళకున్నంత తెలివితేటలు రైతులకు కూడా ఉన్నాయి. నిజమైన భూ యజమానులు వాళ్ళ భూమిని ఎట్లా వాడుకోవాలో, ఎవరికి అమ్ముకోవాలో, ఎవరికి డెవలప్మెంట్కి ఇచ్చుకోవాలో, ఏ కండిషన్స్ ఇచ్చుకోవాలో వాళ్ళు నిర్ణయం తీసుకోగలరు. కాబట్టి ఆ నిర్ణయాధికారాన్ని రైతులకే వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తున్నాం. రేపు పొద్దున అమరావతి చాలదేమో అని చెప్పి ఆలోచించే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ మాట చెప్తున్నాం. ఇంతటితో ముగించే ప్రశ్నలు ఏమని దయచేసి కోరుతున్నాం. విజయవాడ స్థాపన వస్తుంది. ఒకవేళ గ్రేటర్ విజయవాడ ప్రస్తావన చూసుకున్నట్టే అది కూడా ప్రకటిస్తే దానివల్ల కూడా వెనుదిరిగే అవకాశం ఉంది. ఊరికే ఒక మాట అన్నారు గ్రేటర్ విజయవాడ, కానీ ఏం దాంట్లో దాని అర్థం ఏంటో, దాంట్లో ఏం విషయాలు ఉన్నాయో కంటెంట్ ఎవరికి తెలియదు. ముఖ్యంగా ఇవాళ అర్బన్ అగ్లామరేషన్స్ పెరుగుతున్నప్పుడు వాటిని పెరగనివ్వాలి. అంతేగాని ఇటువైపు నేను అడ్డుకట్టేస్తా, గ్రీన్ జోన్ చేస్తా, అటువైపున పెరగనిస్తా, మీరెవరు డిసైడ్ చేయడానికి? ఇలాంటి ఇంటర్వెన్షన్స్ గవర్నమెంట్ మానుకుంటే మంచిది. నగరాలు కానీ పట్టణాలు కానీ అవి ఎటువైపున పెరగదలుచుకుంటే అటువైపున పెరగనివ్వండి, మీకేంటి నష్టం? మాస్టర్ ప్లాన్ ఇవ్వండి, సదుపాయాలు కల్పించండి, దానికి డబ్బులు వసూలు చేయండి. ఫ్రీగా ఏం చేయమంటలా, మీరు ఖజానా నుంచే ఖర్చు పెట్టక్కర్లా, డబ్బులు వసూలు చేయండి డెవలపర్స్ దగ్గర, దానికి అందరూ రెడీగానే ఉంటారు. లంచ్ సార్, ఎనీ క్వశ్చన్స్? దయచేసి అందరూ కదా లంచ్కి ఉండండి, లంచ్ ఏర్పడి ఆగండి. లక్షల కోట్లు అంటున్నారు కదా, అసలు ఎవరు చెప్పింది ఆ లక్షల కోట్లు అన్న లెక్క? ఏమి లెక్క అది? జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల కోట్లు అంటున్నారండి. 2 లక్షల కోట్లు ఎందుకు అవుతాయని చెప్పి ఎవరన్నా అడిగారా? ఆయన ఏమైనా చెప్పాడా? ఆయన 2 లక్షల కోట్లు అనగానే మనందరం 2 లక్షల కోట్లు అంటమేనా? ఇందాకే చెప్పారు కదా చక్రవర్తి గారు, దానికి సుమారుగా అయ్యేది 50,000 కోట్లు అండి. 50,000 కోట్లు ఆ భూములు ప్రభుత్వానికి వచ్చిన భూములు అమ్ముకుంటే వస్తాయా అంటున్నారు. వస్తాయో రావో చెప్పండి. లేదు, అసలు 50,000 కోట్లు ఖర్చు అవుద్ది. మీరు ఇండోసోల్కి 45,000 కోట్లు సబ్సిడీ ఇస్తారా? బీపీసీఎల్కి 70,000 కోట్లు సబ్సిడీ ఇస్తారా? రాజధాని దగ్గరికి వచ్చేసరికి 50,000 కోట్లు లేవంటారా మీరు? లేకపోతే ఆర్సెల్ఆర్ మిత్తల్కి 27,000 కోట్లు ఇస్తారా? ఇంకో కంపెనీకి 13,000 కోట్లు ఇస్తారా? రిలయన్స్కి, అదానికి ఒక 30,000 కోట్లు సబ్సిడీ ఇస్తారా? క్యాష్ సబ్సిడీలు ఇవన్నీ, పన్ను రాయితీలు కాదు, క్యాష్ సబ్సిడీలు ఇస్తున్నారు. రాజధాని కట్టడానికి సిఆర్డిఏ దగ్గర డబ్బులు సరిపోతాయి అనుకుంటున్నాం. సరిపోకపోయినా, నిజంగా 50,000 కోట్లు సరిపోకపోయినా, 1,00,000 కోట్లు అయినా కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. సిఆర్డిఏకి డబ్బులు తక్కువ పడితే చచ్చినట్టు ప్రభుత్వమే ఆ బాకీ నెత్తినేసుకోవాలి. ఎందుకంటే ఇది రాష్ట్రం మొత్తానికి కలిపి కట్టే రాజధాని. ఇది ఎవరో ఒక్కళ్ళ సొమ్ము కాదు, ఒక్కళ్ళ కోసం కడతాంది కాదు, రైతుల కోసం కడతాంది కాదు, రాష్ట్రం మొత్తానికి రాజధాని. కాబట్టి దానికి ఏమన్నా బరువు బాధ్యతలు ఉండవనే అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజున రాజధాని చెప్పినప్పుడు లేదండి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు, దాని డబ్బులు దానికి సరిపోతాయి అన్నారు. ఒకవేళ సరిపోకపోతే ఎందుకు సరిపోవట్లేదో చెప్పండి, ఆ బాకీ ఏదో ఖజానా మీద వేయండి, నో ప్రాబ్లం. ఇంకొక విషయం ప్రజలందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే, నేను మొదటి నుంచి చెప్తూ వస్తానది ఇది, రాజధాని ప్రాంతం మొత్తం ఉద్యోగ అవకాశాల విషయంలో ఫ్రీ జోన్గా ఉండాలి. అందులో ఎవ్వరికి ఏ ప్రాంతానికి రిజర్వేషన్ ఉండడానికి వీల్లేదు, ఫ్రీ జోన్గా ఉండాలి. రాష్ట్ర ప్రజలు ఎక్కడి నుంచి అయినా సరే వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు, గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ ఉండాలి అని చెప్పి దాన్ని ప్రభుత్వం ఒక పాలసీగా గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా అమరావతిని ఫ్రీ జోన్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ 2 లక్షల కోట్లు అని చెప్పి మిగిలిన ప్రాంతాల్లో అసూయ ద్వేషాలు రగిలించడానికి వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని, కుయుక్తుల్ని, కుట్రల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. దానికి 2 లక్షల కోట్లు యాక్చువల్గా ఖర్చు కాదు. ఎంతైతే అంత సిఆర్డిఏ భరించాలి, ఆ భూములు అమ్ముకుని రాబట్టుకోవాలి. ఏదన్నా తక్కువ పడినా కానీ
ఖజానా నెత్తి మీద వేసుకోవాలి తప్ప అమరావతి రైతులకి ఒకసారి ఒప్పందం కుదుర్చుకున్నాక అమరావతి రైతులకు మాత్రం అన్యాయం చేయడానికి వీల్లేదు. అది మన ప్రజలుగా మన రాష్ట్ర బాధ్యత. ఇప్పుడు రైతుల్ని ఎందుకు ఇప్పుడు కొలాబరేట్ చేయలేదు, రైతులను ఎందుకు ఇన్వాల్వ్ చేయలేకపోతుంది ప్రభుత్వం? ఇప్పుడు బయట నుంచి ఎవరో కంపెనీస్ వస్తున్నాయి, వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టారు, వాళ్ళు కానీ భూములు ఇచ్చి త్యాగం చేసిన రైతుల్ని ఎప్పుడో దగ్గర మీరు భాగస్వామ్యం చేస్తే మీరు అన్నట్టే కేసులో అవచ్చు, లేదంటే ఎవరైనా మార్చే ప్రయత్నం జరగచ్చు. అప్పుడు రైతులే నిలబడి పోరాటం చేయడానికి హక్కులు వస్తాయి. అందుకే రైతులకు హక్కులు కల్పించమంటున్నాం. అమరావతి నిర్మాణంలో రైతుల్ని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ అండి. కాంట్రాక్ట్లో వీళ్ళు ఒక పార్టీ, గవర్నమెంట్ ఒక పార్టీ. సరిపడా హక్కులు కల్పించండి. సో దట్ రేపు పొద్దున వచ్చే గవర్నమెంట్ పిచ్చి వేషాలు తింగర వేషాలు వేస్తే కాంట్రాక్చువల్ పార్టీగా వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కాపాడుకునే అవకాశాలు కల్పించండి అంటున్నాం. ఆ హక్కులు క్రియేట్ చేయండి అంటున్నాం. అంతేగాని నువ్వు కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తావో, డిజైన్ ఎలా చేస్తావో రైతులకు అనవసరం. వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇస్తే చాలు డెవలప్ చేసి. అంటే మేము ఉన్నాగా, మేము చూసుకుంటాంగా అనుకుంటున్నారు వాళ్ళు. మీరు ఎన్నాళ్ళు ఉంటారు? ఎవరికి తెలుసు? మీరు లేనినాడు పరిస్థితి ఏంటి? మీరు ఉన్ననాడే పరిస్థితి ఉంది. రైతుల సమస్యలు అన్నీ మీరేం పరిష్కరించలేకపోతున్నారు. ఇవాళకి పెండింగ్ ఉన్నాయి. మీరు లేనినాడు పరిస్థితి ఏంటి? ఎవరిని అడుక్కోవాలి మేము? కాబట్టి మాకు హక్కులు కల్పించండి. సో దట్ హైకోర్టుకు పోయినా తెచ్చుకుంటాం. అది మేము చెప్పేది. కేంద్రంలో చట్టం చేసామని చెప్తున్నారు. చట్టం చేసిన సరే మేము వస్తే మారుస్తాం అంటున్నారు. మార్చలేమో అంటున్నారు. ఏమంటే చట్టం చేసిన వాళ్ళు మార్చే హక్కు కూడా వాళ్ళకు ఉందిగా. వీళ్ళకి లేదు కదా సార్, కేంద్రమే చేయాలి. కేంద్రానికి కూడా, కేంద్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఏం చేశారు మీరు చూడలేదా? వాళ్ళేగా ఎఫిడవిట్ రాసి ఇచ్చింది. రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం విషయం, ఇందులో కేంద్రానికి సంబంధం లేదని ఎఫిడవిట్ రాసి ఇచ్చారుగా. పార్లమెంట్లో సమాధానాలు చెప్పారుగా. బీజేపీ రాష్ట్ర నాయకులు ఏం మాట్లాడారో గుర్తుందిగా మీకు. కాబట్టి వాళ్ళని నమ్మగలమా? మన హక్కుల్ని మనం చట్టపరంగా రాసి పెట్టుకోవాలి. కోర్టులో ఎన్ఫోర్స్ చేసుకోగలిగిన హక్కుల్ని రాసి పెట్టాలి. సార్, ఇల్లు మాల విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం అంటే తీసుకున్నారు కదా. ఏది ఇల్లు మాల విషయం కొంచెం మీరు ఒపీనియన్. సంతోషించదగ్గ విషయమే. మేము లూలుమాల విషయంలో ముఖ్యంగా నేను ఎప్పుడు మాట్లాడలేదు. చక్రవర్తి గారు 1-2 సార్లు మాట్లాడారు. మేము అనేది ఏంటంటే, మీరు ఓకే విజయవాడ బస్ స్టాండు వాడటం లేదు, మనం 4 ఎకరాల పొలం ఉంది, మంచి పొలం, మంచి స్థలం, నడిబొడ్డున ఉంది, దాన్ని దేనో దానికి ఉపయోగించాలన్నప్పుడు మీరు అనౌన్స్ చేయండి, ఓపెన్గా అనౌన్స్ చేయండి. ఏమండి ఇది షాపింగ్ మాల్కి ఇస్తాం, ఒక్క నిమిషం టైం ఇవ్వండి, దీన్ని షాపింగ్ మాల్కి ఇస్తాం, ఇంట్రెస్ట్ ఉన్నాడు రండి, మీ బిడ్లు వేయండి అంటే 10 మంది వచ్చేవాళ్ళు. ఇవాళ లూలు మాల్ ఒక్కటే కాదు కదా, ప్రపంచంలో ఎన్నో పెద్ద పెద్ద మాల్స్ చైన్స్ ఉన్నాయి. ఇనార్బిట్ అని ఇంకోటనో చైన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ వచ్చి బిడ్లు వేసేవాళ్ళు. అందరూ ఏ బిడ్డు నచ్చితే ఆ బిడ్డుకి ఇవ్వాల్సింది మీరు. అంతేగాని లూలు మాల్ ఒక అప్లికేషన్ పెడతారంట, మీరే లీజ్ ఎంత అని నిర్ణయిస్తారంట, 99 ఏళ్ళు వాళ్ళకి రాసిస్తారంట. అంటే 99 ఏళ్ళు అంటే మీకు అప్పనంగా ఇచ్చేస్తున్నట్టే. ఎట్లా ఇస్తారు? ప్రభుత్వ ఆస్తులను మీరు ట్రస్టీషిప్పే తప్ప మీకు ఓనర్షిప్ లేదు కదా. దాని మీద కోర్టుకు వెళ్ళారు. ఇవాళ విత్డ్రా చేసుకోవడం ఇంతవరకు నయం. విత్డ్రా చేసుకోకపోతే కోర్టు అయినా కొట్టేసేదేమో నాకు అనుమానం.